హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు తమని ఇబ్బంది పెట్టినట్టు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ దగ్గర నుంచి అనేక అవమానాలు, అలాగే డైరెక్టర్లు సొంతగా వాళ్ళని నగ్నంగా చూపించమంటూ కూడా చాలా సంచలనమైన కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఈ విషయం పైన ప్రస్తావించడం ఇప్పుడు చర్చనీయాంశంగా సాగుతుంది. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనే ఆ క్వశ్చన్ ప్రతి ఒక్కరి మైండ్లో కూడా తొలుత వచ్చే అంశంగా కూడా కనిపిస్తుంది. సో ప్రస్తుతం దానికి సంబంధించి ఆ స్టార్ హీరోయిన్ ఎవరు, ఆ స్టార్ హీరోయిన్ ఎవరిని ఉద్దేశించి ఆ కమెంట్స్ చేశారు, లేకపోతే ఆవిడకి జరిగినటువంటి అవమానం ఏంటి అనేది మనతో మాట్లాడడానికి సినీ జర్నలిస్ట్ అలాగే లైఫ్ కోచ్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ప్రస్తుతం టాలీవుడ్ కాదు, బాలీవుడ్ కాదు, ఏదైనా కానీ సినిమా ఇండస్ట్రీ అని అనుకుంటే లేడీ క్యారెక్టర్స్ స్టార్ హీరోయిన్స్ కి వేధింపులు మాత్రం తప్పట్లేదు అనేది ఈరోజు ప్రస్ఫుటంగా బాలీవుడ్ లో ఉన్నటువంటి పెద్ద హీరోయిన్ గా చెప్పుకునేటువంటి శిల్పా శెట్టి గారే. ఎందుకంటే ఆవిడే కమెంట్స్ చేశారు. చేసిన తర్వాత పెద్ద హీరో పైన ఎలిగేషన్స్ చేయడం జరిగింది. సో ఏంటంటే అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో, లేకపోతే ఎంతవరకు నమ్మాలి? ఎందుకంటే పేర్లతోటే బాహటంగానే చెప్పేస్తున్నారు, ఇలా జరుగుతుంది, ఈయనతో ఇలా జరిగింది, ఆయనతో ఇలా జరిగింది. సో ఎంతవరకు నమ్మాలి? వాస్తవాలేనా, లేకపోతే ఫేమ్ కోసం ఏమైనా ఇలాంటివి ఇండస్ట్రీలో చేయాల్సి వస్తుందా, తప్పదా అన్న కోణంలో చూడాలా? వాస్తవాల అంటే ఒక్కొక్కళ్ళు ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ అంటే ఏ ఇండస్ట్రీ అయినా బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ అని పక్కన పెడితే చాలా మంది అంటే ఇప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 10 మంది అందగత్త అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంకా హీరోయిన్స్ కాదు, కథానాయిక పాత్రలకి పోటీ పడుతున్న ఈ 10 మంది అందగత్తలు. 10 మందిలో 10 మంది వరకు వచ్చారు ఫైనల్. కంటే 10 మందికి టాలెంట్ ఉన్నట్టేగా. 10 మందికి సినిమా రోడ్డే ఉంటాయి. సినిమా ఇప్పుడు ఒకటే 10 మంది టాలెంటే, 10 మంది అందగత్తలే, 10 మంది డాన్స్ చేస్తారు, యాక్టింగ్ చేస్తారు, అన్ని చేస్తారు. మరి ఎట్లా ఛాన్స్? సో అక్కడ డైరెక్టర్ దృష్టి ఒక పర్టికులర్ పర్సన్ మీద పడుతుంది. మేబీ డైరెక్టర్ యాంగిల్లో ఆమె బాగా చేస్తుందరా అనిపించవచ్చు, లేదా మధ్యలో ఉన్నవాడు నీకు డైరెక్టర్ దీన్ని ఓకే చేశాడు, దీన్ని ఖచ్చితంగా ఓకే చేయాలి, మనం దీన్ని వాడుకోవాలని చెప్పి మధ్యలో వాడు చేయొచ్చు. డైరెక్టర్ పేరు చెప్పి ఈడు వాడుకోవచ్చు, లేదా డైరెక్టరే వాడుకోవచ్చు, లేదా వీళ్ళలో అరే నాకన్నా 9 మంది టాలెంటెడ్ గర్ల్స్ ఉన్నారు, నాకెలా ఛాన్స్ అంటే నేను కంపల్సరీగా సరే ఒకసారి కమిట్ అయిపోతే ఏముందిలా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఛాన్సెస్ ఉన్నాయంటే నేను అందరూ అలా ఉంటారని అనట్లేదు. బట్ అది ఏమీ లేకుండా నాకు వస్తేనే చేస్తాను, నా టాలెంట్ బేస్ చేసి ఇస్తాను అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ టాలెంట్ బేస్ చేసి కూడా అదృష్టం ఉండాలి. కోట శ్రీనివాసరావు గారు ఎప్పుడు శాట్లీ పెదాల మీద కోట శ్రీనివాసరావు గారు ఎప్పుడు కూడా ఒక పదం వాడేవారు, అంటే గుమ్మడికాయంత ప్రయత్నము, గుమ్మడికాయ లేదా పనసకాయంత టాలెంట్ ఉన్నప్పటికీ ఆవగింజంత అదృష్టం లేకపోతే నోబడీ కెన్ సర్వైవ్. ఏ ఇండస్ట్రీ అంటే ఒక సినిమా అనే కాదు, ఏ రంగంలో. చాలా మంది ఏమంటారంటే దాన్ని 99% హార్డ్ వర్క్, 1% టాలెంట్ అని కూడా చెప్తూ ఉంటారు. సక్సెస్ అయిన దాన్ని బట్టి డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. కొంతమందికి కొన్నిసార్లు కొన్ని సినిమాలు చూడండి భలే అనిపిస్తాయి. సినిమాలో కంటెంట్ ఏమి ఉండదు, 100 కోట్ల క్లబ్ లో చేరిపోయి ఉంటుంది. మర్యాద రామన్ ఎగ్జాంపుల్. కంటెంట్ లేదంటే లైవ్ తెరకెక్కించే విధానం అలా కూడా ఉండదు. కొన్ని ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో మంచి పోటీగా సినిమాలు లేకపోవడము, లేకపోతే ఇంకే ఇతర కారణాల వల్ల అవి ఎందుకు హిట్ అయిపోతాయి తెలియదు, బ్లాక్ బస్టర్లు అయిపోతాయి. కొన్ని సినిమాలు బాగుంటాయి, అరే బాగుంది కదా ఇది ఎందుకు ఆడలేదు అనిపిస్తుంది. మీకు అర్థమవుతుందా? అంటే అలాంటి కొన్ని ఎగ్జాంపుల్ నేను చెప్పలేని చెప్తే ఆ దర్శకుడు యొక్క మనోభావం దెబ్బతీసినట్టు అవుతుంది, లేదా హీరో యొక్క మనోభావం దెబ్బతీసినట్టు. ఇంకో దగ్గర ఒక పెద్ద స్టార్ హీరో చాలా ఇబ్బందికరంగా ఉంటాడు చూడడానికి కూడా, కానీ వాడికి అవకాశం ఇస్తూనే ఉంటారు. మరి దాన్ని అదృష్టం అనాలి, ఏమనాలి? సో తర్వాత వాడి యొక్క టాలెంట్ బయటపెట్టి అన్ని చూడొచ్చు. కానీ అట్లా అంటే ఇలాగ రకరకాలుగా ఆలోచించే టైంలో సో అట్లా అంటే ఇది అదృష్టము టాలెంట్ గురించి ఇది మాట్లాడదు. అయితే మీరు అన్నట్టు శిల్పా శెట్టి గారు లాంటి వాళ్ళు మాట్లాడారు అని అంటే చాలా మంది మాట్లాడారు. ఎక్సలెంట్ క్రేజ్ ఉన్న హీరోయిన్. అంటే మీకు ఎలా చెప్పాలి, బాజీగర్ అనే సినిమాలో గెస్ట్ రోల్ అనమాట. షారుఖ్ ఖాన్ గారికి ఢర్ తర్వాత వచ్చిన ఢర్ సూపర్ హిట్ సినిమా. ఆ తర్వాత ఆయన సోలోగా చేసిన సూపర్ హిట్ మూవీ, ఫస్ట్ సూపర్ హిట్ మూవీ నాకు తెలిసి బాజీగర్. ఆల్మోస్ట్ ఆల్ 90s లో ఎప్పుడు వచ్చిన సినిమా ఇది. అయితే అందులో అక్కగా చేశాడు, తనకి తండ్రి మీద పగతో తనని చంపేస్తాడు అనమాట, ప్రేమించినట్టు నటించి. అది శిల్పా శెట్టి గారు. నెక్స్ట్
తూకిలాడి మేకిలాడి తూ అనాడి ఏదో సంథింగ్ అక్షయ్ కుమార్ అండ్ సైఫ్ అలీ ఖాన్ చేసిందంట. అందులో కూడా అక్షయ్ కుమార్ కి జోడీగా సిల్వర్ స్టార్ గారు చేశారు. అప్పట్లో పొడుగు కాలు సుందరి అని చెప్పి చాలా ఫేమ్ ఉండేది ఈమెకి. సో ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగా అప్పట్లో చాలా ఇవి కూడా వచ్చాయి. ఆ తర్వాత 2-3 సినిమాలు కూడా చేశారు. కిలాడి అంకో కిలాడి అని, సబ్సే బడా కిలాడి అని, ఏవో ఇట్లా కిలాడి ఉన్నవన్నీ కూడా అక్షయ్ కుమార్ గారి టైటిల్స్. అయితే అందులో శిల్పా శెట్టి లేకపోతే మమతా కులకర్ణి ఉండేవారు ఒక ఆవిడ. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు హీరోయిన్స్ గా ఉండారు. సో అప్పట్లో ఇద్దరికి అఫైర్ అని కూడా కొన్ని పేపర్స్ అప్పుడు ఇప్పుడంటే సోషల్ మీడియా కానీ అప్పుడు లేవు కదా, పేపర్స్ రాసేవి. మళ్ళీ తర్వాత ఎందుకో తెలియదు అక్షయ్ కుమార్ గారు ట్వింకిల్ ఖన్నా చేసుకున్నారు. ఏది మన డింపుల్ కపాడియా, రాజేష్ ఖన్నా గారి అమ్మాయి ట్వింకిల్ ఖన్నా. బాద్షా, తెలుగులో శ్రీను అని సినిమా చేశారు వెంకటేష్ గారితో ఆవిడ. సో ఆవిడ చేసుకున్నారు. ఇప్పుడు ఆ వైవాహిక జీవితం ఓకే. బట్ ఇప్పుడు ఇండస్ట్రీలో వరుస పెట్టి ఒక నలుగురు చేశారంటే వాళ్ళిద్దరికి ఏదో అఫేర్ ఉందని, వాళ్ళు పెళ్లి చేసుకుంటారని కూడా వస్తుంటాయి. అందులో ఎంత వాస్తవం తెలియదు మనకి. ఇప్పుడు తెలుగులో కూడా వెంకటేష్ గారు, సౌందర్య గారు వరుసగా ఒక 4 సినిమాలు చేశారు. పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం అని ఏవేవో ఉన్నాయి, జైమ్ మనదేరా అట్లా. సో వీళ్ళిద్దరికి ఏదో అఫేర్ ఉందని. అలాగే బాలయ్య గారు, విజయశాంతి గారు వరుసగా సినిమాలు చేశారు కాబట్టి వీళ్ళ మధ్యలో ఏదో ఉంది. చిరంజీవి గారు, మాధవి గారు, లేదంటే రాధా గారు, లేదా రాధిక గారు చేశారు కదా, వీళ్ళ మధ్యనే ఉంది. ఇలాగా గాసిప్స్ రాయడం అనేది ఎప్పటి నుంచో ఉన్న కల్చరే. కాకపోతే అది కొంచెం చేంజ్ అయింది, రూపం చేంజ్ అయింది. పేపర్ కాస్త ఎలక్ట్రానిక్ మీడియాలోకి షిఫ్ట్ అయింది, విజువల్ లోకి వచ్చింది. సో ఇప్పుడు శిల్పా శెట్టి గారు ఓపెన్ గా చెప్పారంటే అయ్యుండొచ్చు. ఇప్పుడు సినిమా అంటేనే అదొక రంగుల ప్రపంచం అండి. దాంట్లో రంగుల ప్రపంచంలో నిలదొక్కోవాలి, చేయాలనుకుని చాలా మంది తాపత్రయపడుతుంటారు, చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. చాలా మంది ఈ కాస్టింగ్ కోచ్ కి తల ఉంచే వాళ్ళు ఉన్నారు, కొంతమంది తల వంచిన వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది కెరీర్ స్టార్టింగ్ లో తల వంచి ఒక ఇమేజ్ వచ్చాక అవన్నీ మానుకొని పర్ఫెక్ట్ గా ఉండే వాళ్ళు కూడా ఈ సిచ్యువేషన్ అదే కదా. యాక్చువల్గా ఇది కాస్టింగ్ కోచ్ కాదు, లేకపోతే ఆర్టిస్టులు వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టింది కాదు. అప్పటికే ఒక క్రేజ్ సంపాదించుకున్నటువంటి పెద్ద హీరో ఒక ఇంటర్వ్యూలో డైరెక్ట్ గా చేసిన కమెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నన్ను వాడుకుని వదిలేశాడు, వేరే అమ్మాయి వచ్చేసరికి నన్ను పక్కన పెట్టేశాడు, కానీ ఎప్పుడైనా కర్మ ఫాలోస్ అన్నట్టు ఆయనకి ఎప్పటికైనా దానికి తగ్గ శాస్తి అనుభవిస్తాడు అంటూ డైరెక్ట్ గా మాట్లాడిన వ్యాఖ్యలు కదా. అంటే అదే చెప్తున్నాం అండి. ఇప్పుడు ఆ కర్మ కూడా ఒక్కొక్క లైఫ్ లో ఒకలా ఉంటుందండి. ఇప్పుడు అక్షయ్ కుమార్ గారు మొదట్లో ఏమన్నారంటే ఆయన రష్యాలో ఎక్కడో ఏదో చిన్న రోడ్ సైడ్ జాబ్ ఏదో చేసుకునేవాడంట. అలాంటిది ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోయాడు. రజనీకాంత్ కంట్రాక్టర్ గా ఉండేవారు, సూపర్ స్టార్. అంటే రకరకాల ఎవరి స్టోరీ. ఇప్పుడు కష్టపడే తత్వము, కలిసి వచ్చే ఇది ఆవగింజ ఉండాలి, ఆవగింజైనా ఉండాలి. నేను ఆ దృష్టిలో ఆవగింజ కాదు, గుమ్మడికాయ. ఆవగింజ టాలెంట్ ఉంటే చాలు, గుమ్మడికాయ అదృష్టం ఉంటే అన్ని తోసుకెళ్ళిపోతాయి. ఆ టైంకి అక్కడ ఎవడు హీరో కూడా ఎవరు లేకుండా, ఎవరి సినిమాలో లేకుండా కూడా చేస్తారు. కొన్ని సినిమాలు చాలా అది చెప్పాను కదా, ఎగ్జాంపుల్ సరిగ్గా గుర్తు రావట్లేదు కానీ చాలా సినిమాలు అలాగా అది ఏముందిరా ఈ సినిమాలో ఇట్లా సూపర్ హిట్ అయిపోయింది అనిపిస్తుంది నాకు. అట్లాంటి చాలా ఉన్నాయి. అలా హీరోలు అయిపోయి ఒక 10 ఏళ్ల పాటు హీరోగా ఉండి తర్వాత తెరమనుగా అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. బోల్డ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను అలాంటి వాళ్ళు. ఇప్పుడు వరుణ్ సందేశ్ ఉన్నారు. వరుణ్ సందేశ్ ఆయన తగ్గట్టు సినిమాలు కొన్ని చేశాడు. ఆయన వరుస పెట్టి ఒక 20 చేసి ఉంటాడేమో నాకు తెలిసి. హ్యాపీ డేస్ కూడా అంతే. హ్యాపీ డేస్ హీరో కాదు, ఉండండి. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకు లాంటి 2-3 సినిమాలు తప్పితే వరుణ్ సందేశ్ తర్వాత ఏమున్నాయి. కానీ ఒక 20 సినిమాలు చేశాడు ఆయన, ఇప్పుడు మరి కనబట్టలేదు. అలాగే రాజా, ఆయన ఇప్పుడు చర్చ్ ఫాదర్ పాస్టర్ అయిపోయారండి. ఆనంద్ మంచి కాఫీ లాంటి ఆనంద్. తర్వాత రోహిత్ 16 లాంటి సినిమా చేశారు. తర్వాత శంకర్దామి బీచ్ అండి. బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ గారు ఏమయ్యారు అసలు? ఎంత పెద్ద ఫేమ్ సంపాదించాడు. తర్వాత ఇంకా ఇలాగ చెప్పుకుంటూ పోతే అక్కడ అల్లు శిరీష్ గారు కూడా ఎగ్జాంపులే కదా అలా అనుకుంటారు. అల్లు శిరీష్ గారు కూడా కొన్ని తక్కువ చేశారు. అల్లు ఫ్యామిలీ కాబట్టి అల్లు శిరీష్ కాదండి. అల్లు శిరీష్ కోవలకు రాదు. ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని ఇష్టాసాన సినిమాలు తీసేసి కాదు, డైరెక్టర్లు ఎంచుకోవడము, లేదంటే కష్టపడి. ఎందుకంటే అన్నయ్య ఒక సూపర్ స్టార్ బన్నీ గారు, నాన్న ఒక స్టార్ ప్రొడ్యూసర్, పెట్టుకొని తీసుకోవాలంటే ఎంతసేపు తీసుకోలేడు. బట్ అవకాశం ప్రూవ్ చేసుకోవాలన్న తపనతోనే వస్తున్నాడు. పర్వాలేదు, ఉన్నాయి కదా మరీ వరుస పెట్టి తీసేసి రుద్దేసే టైప్ కాదు. ఓకే, అంటే ఎట్లా ఫేడ్ అవుట్ అయిపోతే వడ్డే రవీన్ అనే హీరో ఆయన ఎంత సూపర్ హిట్స్ ఇచ్చారండి. అప్పట్లో పెళ్లి, మనసిచ్చూడు లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు ఆయన సడన్ గా ఫేడ్ అవుట్ ఎందుకు అయిపోయింది? తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు అయినా చేసుకోవచ్చు. శివబాలాజీ గారు, తరుణ్, ఇప్పుడు మీరు నమ్ముతారో లేదో, తరుణ్, ఉదయ్ కిరణ్, ఎన్టీఆర్ గారు ఇంచుమించు సమకాలీకులు, ఒక ప్యారలల్ టైంలో వచ్చిన వాళ్ళే. అప్పటికి వాళ్ళ ముగ్గురులోకి ఉదయ్ కిరణ్ ఆఫ్ కోర్స్ పాపం మన మధ్య లేరు. తరుణ్ మంచి ఇమేజ్, ఎన్టీఆర్ గారి కన్నా తరుణ్కి మంచి క్రేజ్ ఉండేది అప్పట్లో. ఏది ఆల్మోస్ట్ 2001 టైంలో
తరుణ్ గారు సూపర్ స్టార్ అప్పటికి. ఎక్సలెంట్ మ్యూజిక్ ఆ, తరుణ్ గారి సినిమాలు అన్ని సినిమా అన్ని కూడా. అలాంటి అప్పటికి ఎన్టీఆర్ గారికి అంత ఫేమ్ లేదు. బట్ ఇప్పుడు ముగ్గురులో ఒక ఆయన చనిపోయాడు, తరుణ్ గారు ఫేడ్ అవుట్ అయిపోయారు, ఎన్టీఆర్ గారు సూపర్ స్టార్ గా ఉన్నారు. అంటే అది చెప్పలేము. కాకపోతే మీరు అన్నట్టు ఆ ఇండస్ట్రీ హీరోయిన్లు ఇప్పుడు రేఖా గారు ఉన్నారు. రేఖా గారు క్లియర్ గా అయితే అమితాబ్ బచ్చన్ రేఖా గారు పెళ్లి చేసుకుంటారనే టాక్ వచ్చేది అప్పట్లో. చిన్న బాత వాళ్ళని అడిగితే కథలుగా చెప్తారు, మనకు తెలియదు కానీ. బట్ ఆమె ఎందుకో ఎప్పుడైతే అమితాబ్ గారు చేసుకోలేదో ఆవిడ అలా సింగిల్ గా ఉండిపోయారు. తర్వాత ఐశ్వర్యరాయ్ గారు, తర్వాత సల్మాన్ ఖాన్ గారికి కూడా ఏదో అఫేర్ ఉందని రకరకాల కథనాలు. అప్పట్లో చాలా వీడియోస్ కూడా రిలీజ్ అయ్యాయి. ఆయన ఐశ్వర్యరాయ్ గారు సల్మాన్ ఖాన్ గారు ఇంటికి వెళ్ళి వచ్చారు అన్నట్టుగా. బట్ ఆ తర్వాత అభిషేక్ తో చేసుకుని ఇప్పుడు అభిషేక్ తో కూడా విడిపోతున్నారు. ఐశ్వర్యరాయ్ గారు కూడా కెరీర్ స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు పడ్డారు అన్నట్టుగా. అయితే ఏంటంటే మీరు అన్నట్టు ఓపెన్ గా అంత పబ్లిక్ గా మాట్లాడడం అంటే ఎంత పెయిన్ అవ్వకపోతే అలా ఓపెన్ గా మాట్లాడతారు. మేబీ అయ్యిండొచ్చు, లేదా అంత ఓపెన్ గా ఇదిగా మాట్లాడింది కదా ఆవిడ. మాట్లాడిందంటే ఎంతో కొంత వాస్తు ఉండే ఉండండి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా మేల్స్ లో కూడా సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. ఈ రకమైన సఫరింగ్ కూడా మేల్స్ లో ఉన్నారు, నేను విన్నాను కొంతమంది గాథలు. కాబట్టి ఇండస్ట్రీ ఆ రంగుల ప్రపంచంలో చాలా ఉన్నాయి. మనకి ఒక 10% బయటకు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా. ప్రస్తుతం కొంచెం గడ్డు కాలమే చూస్తుంది బాలీవుడ్. ఇలాంటి టైంలో ఈ వార్తలు అసలు సినిమాలే లేవు సరిగ్గా. ఆవిడ ఎప్పుడు అన్నారనే విషయం తర్వాత పెడితే, ఈ వార్తలు బయటకు వచ్చినప్పుడు మరింత ఇప్పుడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు. ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయం లాగానే అవుతుంది కదా. ఇప్పుడు అందరూ మాట్లాడి బాధలో ఉన్న నెట్ మీద రేకాయలతో కొట్టినట్టు ఉంటారు ఇట్లా. సో చూద్దాం. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ వ్యూవర్స్, చూశారు కదా ఇప్పటి వరకు. సో రోజుకి ఏదో ఒక మూలన సినిమా ఇండస్ట్రీ గురించి, అది టాలీవుడ్ అవ్వచ్చు లేకపోతే వేరేదైనా అవ్వచ్చు, బట్ ఒక మాటలో చెప్పుకోవాలంటే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వ్యాఖ్యలు చేసే పర్సన్స్ కూడా ఎక్కువ అవుతున్నారు. ఇలాంటి వార్తలు కూడా చాలా బాహ్య ప్రపంచానికి ఓపెన్ గానే వెళ్ళగెక్కేస్తుంది. సో చూద్దాం ఎటువైపు వెళ్తుంది అనేది. బట్ ఎప్పటికీ దుర్గదాలు లేకపోతే దురాచారాలు ఆగుతాయి అనేది. సో మీరేమనుకుంటున్నారు ఈ టాపిక్ గురించి? కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ ద్వారా తెలియజేస్తారనుకుంటే సెలవు తీసుకుంటున్నాం. బాయ్.